చేసే ప్రయత్నం ఇవాళ ఇక్కడ చేసింది అన్నదానికి మేబీ అంటే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇది కరెక్ట్ అవ్వాలని గ్యారెంటీ లేదు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రామమూర్తి గారు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నాగార్జున గారి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఇష్యూ మీద 16లోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు మీరు చూసిరు. అదే క్వశ్చన్. రెండవది అప్పుడు మాట్లాడారు రెండవది ఆ రోజు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లిన తర్వాత వెంటనే నాగార్జున గారు పోయి కేసీఆర్ని కలవడం, ఒక అంతర్గతంగా ఒప్పందం చేసుకోవడం జరగడం వల్లనే ఇన్ని రోజులు జాప్యం జరిగింది. ఇది వాస్తవం. అదేవిధంగా బఫర్ జోన్లో కట్టిన అనేది అక్కడ వాస్తవాలు మీరు అక్కడ ఫిజికల్గా పోతే తెలుస్తూనే ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది. దాంట్లో దాపరికం లేదు, రహస్యం లేదు. అలాంటి జల వనరులను కాపాడాలన్నా వద్దా? దాని స్పష్టంగా సమాధానం మీరు ఎందుకు చెప్పట్లేదు? రాత్రి కూలగొట్టినమా తెల్లారి కూలగొట్టినది కాదు విషయం. మనం మంచి పని చేస్తున్నాం, ప్రభుత్వం మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఒక ప్రశ్న నడుస్తుంది, మీరు దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి కూతురుకి సంబంధించిన అంటే అక్కడ సెలబ్రేషన్స్ ఏమో అదే ఇన్కన్వెన్షన్ సెంటర్లో చేశారు. ఇవాళ అధికారంలోకి రాగానే దాన్నే కూల్చేశారు. దానికి తెలియదా? అలాంటిది ఆక్రమణలోకి గురైన ఒక ప్రాంతంలో ఎందుకు నేను ఒక ఈవెంట్ని చేయాలి, లేకపోతే వాళ్ళకి అప్పుడు లక్షలు ఎందుకు బిల్లు కట్టాలి అన్న విషయం. ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఫంక్షన్ హాల్స్ అవైలబిలిటీని బట్టి మనం నిర్ణయిస్తాం తప్ప అది బఫర్ జోన్లో కట్టిందా లేకపోతే పట్టాలంటే అవన్నీ చూసి ఎవరు మనం డేట్ ఫిక్స్ చేసుకోం. దానికి దీనికి సంబంధాలు పొందడం లేని మనం ప్రస్తావన తీసుకురావద్దు. తప్పకుండా దాని మీద ఎలిగేషన్ ఉందనే విషయం నాగార్జున గారికి తెలుసు. నాగార్జున గారు దాన్ని అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేయడం కూడా ప్రయత్నాలు చేసిర్రు. సరే, ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం. నాగార్జున గారు కూడా ఈరోజు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత శ్రీమంతుడు ఎవరంటే నాగార్జున. అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్నా కానీ ఇండస్ట్రీ వాళ్ళు సంతోషపడాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించాలా. ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ద్వారానే కదా డ్రగ్స్ ఇక్కడ మన హైదరాబాద్లో చిరామణి అయ్యేది. కాబట్టి డ్రగ్స్ కానీ ఈ అక్రమ కూల్చివేతలు కానీ తప్పకుండా ప్రతి పౌరుడు ప్రతి రాజకీయ నాయకులు దీన్ని సమర్థించాలా. ఈ భవిష్యత్తు నగర అభివృద్ధికై పాటుపడాలి. కంక్లూజన్ అమర్నాథ్ గారు, కంక్లూజన్కి వెళ్దాం మనము. అంటే ఫైనల్గా ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా ఇంకెక్కడైనా మళ్ళీ బ్రేక్స్ పడతాయి అనుకుంటున్నారా? టైం తక్కువ ఉంది, కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. అంటే ఇది ఒక మంచి బిగినింగ్ అనే నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ అంటూ ఇంకా వందల వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ దీంతో పాటు నేను మళ్ళీ పదే అదే చెప్తున్నాను, పొల్యూషన్ అండ్ సీవరేజ్ ట్రీట్మెంట్ ఇవి రెండు గిట్ట చేసుకోకుంటే మనం ఏదో ఇదంతా హీరో నలుగురు విలన్లు కొట్టడంటే ఉంటుంది. ఇది ఏదో 4 తీసేసి ఇట్లా మనం చర్చలు పెట్టేసి మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టు కాకుండా దయచేసి మీ కార్యాచరణ దాకా వారు భట్టి గారు చెప్పారని చెప్తున్నారు కానీ ఆ కార్యాచరణ బయటకు రావాలి. ఎందుకంటే గెలిచినప్పటి నుంచి 100 విషయాలు చెప్పారు, దానిలో ఒకటి కూడా చేయలేదు. ఇది చేయాలని కోరుకుంటున్నా. రామచంద్ర నాయక్ గారికి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పార్టీలో వారు కూడా చర్చించి ఇప్పుడు మన ముందు ఎట్లా మాట్లాడుతున్నారో అక్కడ కూడా కొంచెం గట్టిగా మాట్లాడి అదేదో కార్యాచరణ మాకు ఇస్తే మనం కూడా మానిటర్ చేయడానికి ఉంటుంది. అంటే ప్రజల తరఫున పొలిటికల్ అబ్జర్వర్. రామూర్తి గారు, ఫైనల్ పాయింట్, కన్క్లూజన్. ఇప్పుడు మా కేటీఆర్ గారు మొన్న ఒకటి పేర్లు అన్ని చెప్పారండి. వీళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మా పార్టీలో అప్పుడు గతంలో ఉన్న వాళ్ళవి కూడా ఉన్నాయి, మీరు కూలగొడతారా అన్నారు. నేనేమంటున్నా, ఎవరి కూలగొడతారు ఎవరి అది చేస్తారని నేను ఆ జోలిపోతాను. మీరు ఒక వైట్ పేపర్ ని వెంటనే రిలీజ్ చేయండి. నోటీసులు ఇవ్వండి, టైం బాండ్ పెట్టండి, కూలగొట్టండి. ఎవరు అభ్యంతరం పెట్టరు, మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. రైట్, సత్యం గారు కంక్లూజన్ ప్లీజ్. ఇప్పుడు పర్యావరణవేత్తలు గత 2 దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు ఇదంతా చేయాలని. ఇప్పుడు పని మొదలు పెట్టిరు కాబట్టి ఇండిఫరెంట్ అసలు పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తాయా లేదా అనే కాకుండా స్వచ్ఛంద సంస్థలు ఈ హైడ్రాని ముందుకు తీసుకుపోవడానికి పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. సైకలాజికల్ గా మోరల్ గా హైడ్రాని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తే ఇంకా ఒక మోరల్ సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ పాయింట్, కంక్లూజన్ ప్లీజ్. నేను అదే అండి, ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు తెలంగాణలో సబ్బండ వర్గాలు ఇవాళ దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో దయచేసి మీ యొక్క రాజకీయాలు ఇట్లాంటి దాని మీద చేయకండి. మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి ఇవాళ, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇవాళ భవిష్యత్ తరాలకు మనం అందించాలి. ఇవాళ ఆల్రెడీ ఇట్లా కబ్జాలకు గురైపోతుంటే ఇవాళ దేశంలో ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ మీరు చూడండి, మొన్ననే వెళ్ళి అమెరికా సౌత్ కొరియా
ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి హైదరాబాద్ ని ప్రపంచానికి ఒక గ్లోబల్ హెడ్ గా నిలవబోతుంది. ఇట్లాంటి సమయంలో దయచేసి మీరు రాజకీయాలు చేయకండి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయండి. రామచంద్ర గారు లాస్ట్ పాయింట్, హైదరాబాద్ కక్ష సాధింపు చర్యలకు కాదు, రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి మంచి కోసమే జరుగుతుందని చెప్పి ఫైనల్ మీరు దాన్ని ఇప్పటికీ కన్ఫర్మ్ చేస్తారా? అదే కంట్రోల్ అవుతుందా? తప్పకుండా ఇది హైదరాబాద్ భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు, అదేవిధంగా 400 సంవత్సరాల మరి చరిత్ర గల హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందే ఒక